యూట్యూబ్‌లో కొంతమందికి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. కొంతమందికి ఒక 10 వ్యూస్, 12 వ్యూస్ అలా ఉంటాయి. సో, వాళ్ళకి అన్ని వ్యూస్ రావడానికి లాజిక్ ఏంటి? ట్రిక్ ఏంటి? అసలు ఎలాంటి లాజిక్ యూజ్ చేస్తున్నారు? అసలు వాళ్ళకి ఎందుకు అన్ని వ్యూస్ వస్తున్నాయి? వీళ్ళకెందుకు 10, 20 వ్యూస్ ఎందుకొస్తున్నాయి? సో, వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? అందరూ కూడా యూట్యూబ్ ఛానెలే కదా క్రియేట్ చేసింది. బట్ వాళ్ళకున్న ట్రిక్ ఏంటి? సో, అది మనం ఫస్ట్ ఆలోచించాలి. నాకు చాలామందయితే కమెంట్స్ చేస్తున్నారండి. సో, మాకు వ్యూస్ రావడం లేదు, సబ్‌స్క్రైబర్స్ రావడం లేదు, ఛానెల్ గ్రోత్ తక్కువుంది అంటారు. అసలెందుకు వ్యూస్ రావడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. జస్ట్ కమెంట్ చేసేస్తారు మాకు వ్యూస్ రావడం లేదు అని. సో, ఆ రీజన్ కూడా మనం తెలుసుకోవాలి కదా! ఆ రీజన్ ఏంటి? అసలు ట్రిక్ ఏంటి? అనేది కూడా నేను కంప్లీట్‌గా మీకు వీడియో రూపంలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానెల్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానెల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అందరికీ కూడా హెల్ప్ అయ్యే వీడియోస్ చూడండి. సో, నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. 1 మినిట్ అండి. సో, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఒక ప్రమోషన్ అనుకోండి. సో, అమెజాన్‌లో సేల్స్ బాగా ఉన్నాయి. సో, శారీస్ కానీ, డ్రెసెస్ కానీ చాలా బాగున్నాయండి. సో, చూడండి ఇక్కడ చూపించేవి శారీస్ ఫస్ట్ చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే. సో, శారీస్ అన్నీ కూడా చాలా వరకు ట్రెండింగ్ శారీసే అనమాట. ఇవి కూడా మన టాపిక్ ట్రెండింగ్ గురించే కాబట్టి ఇక్కడ వీడియో శారీస్ కూడా చూడండి అన్నీ కూడా. సో, కాంచీపురం సిల్క్ శారీస్ కానీ, వరమహాలక్ష్మి సిల్క్ శారీస్ కానీ చాలా బాగున్నాయి. పట్టు శారీస్ కానీ సో, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్‌కే లభిస్తున్నాయండి. సో, నేను కూడా చాలా వరకు చూసాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో, అందరికీ హెల్ప్ అవ్వాలనేసి నేను కూడా చూపిస్తున్నాను ఇక్కడ. సో, చూడండి మల్టిపుల్ వే అన్నీ కూడా సో, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో, అందరూ కూడా వీటిని బై చేయాలనుకుంటున్నాను. సో, జస్ట్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. సో, కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన శారీస్ అయితే కొనండి. సో, ఇంకైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వీడియో రూపంలో చూపిస్తాను చూడండి. సో, మన దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే సో, వైటీ స్టూడియో అండి ఇది. మీరు ప్లే స్టోర్ నుంచి ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారనేది మొత్తం చూపిస్తుంది క్లారిటీగా. నెక్స్ట్ కంటెంట్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్ అంటే ఏమి అంటే మనం చేసిన వీడియోస్, షార్ట్స్ అలానే మనం చేసిన లైవ్ గానీ, ప్లేలిస్ట్ గానీ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుందనమాట. నెక్స్ట్ అనలిటిక్స్ పైన క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ కింద. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను బబుల్ రూపంలో ఇలా బబుల్ చేసి చూపిస్తున్నా. ట్రెండ్స్ ఒకటి, ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్. సో, 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ ఓవర్ వ్యూ అంటే ఏమి అంటే ఓవరాల్‌గా మనకి ఎంత వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైమ్ ఉంది అనేది కంప్లీట్‌గా చూడండి. ఇక్కడ నాకు ఓవరాల్‌గా సో, 56K వ్యూస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వాచ్ టైమ్ ఇదంతా చూపిస్తుంది ఇక్కడ అన్నమాట. సో, ఇక్కడైతే మీరు ఇంకా చూడొచ్చు అంటే టాప్‌లో అంటే ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో, ఓవరాల్‌గా ఏ వీడియోకి ఎంత వాచ్ అవర్స్ వచ్చిందనేది కంప్లీట్‌గా ఇక్కడ ఓవర్‌వ్యూలో చూడొచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ పేజే మనకి ఇంపార్టెంట్ పేజ్. ఇప్పుడు చూడండి ట్రెండ్స్ అనమాట. ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్ వ్యూస్ కోసం ఇక్కడ ట్రెండ్స్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ అనమాట. టాప్స్ సర్చెస్ అని ఉంది ఇక్కడ. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యారో పైన టాప్ సర్చెస్ ఉంది కదా! యారో పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశారు అంటే ఇక్కడ చూడండి. సో, అంటే టాప్ సెర్చెస్ ఏమి అంటే మనకి కోట్ల మంది యూట్యూబ్‌లో ఉన్నారనమాట. సో, యూట్యూబ్ వాడుతున్నారు. సో, యూట్యూబ్‌లో ఎక్కువ సెర్చ్ దేనిపైన జరుగుతుందంటే ఈ టాపిక్స్ పైన అన్నమాట. చూడండి యూట్యూబ్ ఛానల్ ఎలా మానిటైజేషన్ అవుతుంది, బెస్ట్ వీడియో ఎడిటింగ్ తెలుగు. సో, ఇవన్నీ కూడా ఎక్కువగా జనాలు వెతికే టాపిక్స్ అన్నమాట ఇవి. ఓకేనా? సో, ఇవన్నీ కూడా టాప్‌లో ఉన్న టాపిక్స్ అన్నమాట. ఈ టాపిక్‌లో ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. సో, సెకండ్ వన్ తీసుకుందాం ఇక్కడ. సో, టాప్‌లో సెకండ్ వన్ చూద్దాం. హౌ టు మానిటైజ్ యూట్యూబ్ ఛానల్. సో, సెకండ్ వన్ క్లిక్ చేద్దాం. జస్ట్ అలా 3 డాట్స్ ఏమొద్దు క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సో, టాపిక్ ఏముంది ఇక్కడ హౌ టు మానిటైజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా మానిటైజ్ చేయాలనేసి ఒక టాపిక్ అనమాట. ఇక్కడ చూడండి వెరీ హై ఇంట్రెస్ట్ అంటే ఎక్కువగా వ్యూవర్స్ దీనిపైనే సెర్చ్ చేస్తున్నారన్నమాట. చూసేవాళ్ళు ఎక్కువ ఆడియన్స్. ఇప్పుడు సెర్చ్ ఆన్ యూట్యూబ్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి. సో, ఎక్కువగా సెర్చ్ ఆన్ యూట్యూబ్ అంటే ఇక్కడ టాపిక్ ఒకటే హౌ టు మానిటైజ్ యూట్యూబ్ ఛానల్ అనేది క్వశ్చన్ ఒక్కటే. ఆ క్వశ్చన్‌ని ఎన్ని విధాలుగా ఆడియన్స్ చూస్తున్నారు చూడండి. చూడండి సెర్చ్ ఆన్ యూట్యూబ్ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఎన్ని విధాలుగా ఆడియన్స్ అనేది రకరకాలుగా అన్నమాట. సో, చూడండి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అంటే క్వశ్చన్ ఒక్కటే. దాన్ని వెతికే విధానం చాలా రకాలుగా వెతుకుతారు కదా! సో, ఇప్పుడు చూడండి నేనే ఉన్నాననుకోండి. సో, మా ఇంట్లోనే అనుకుందాం. అలా కాదు. సో, ఓకే అండి మా ఊర్లోనే అనుకుందాం. సో, నేను ఒక ఎగ్జాంపుల్ టీ చేసే విధానం అనుకోండి. నేను ఒకలాగా పెడతాను. మా ఫ్రెండ్ ఒకలాగా పెట్టచ్చు. సో, ఈ విధంగా అనమాట.
అంటే టీచ్ చేసే విధానం అనమాట. సో రకరకాలుగా ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఎలా చేస్తారో ఈ విధంగా అనమాట. సో ఒక క్వశ్చన్‌ని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు టైప్ చేస్తారు. సో ఫస్ట్ వన్ చూడండి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! సో హై వాల్యూమ్. హై వాల్యూమ్ అంటే ఎక్కువ మంది ఈ క్వశ్చన్‌ని సెర్చ్ చేస్తున్నారన్నమాట. ఓకేనా? చూడండి. నెక్స్ట్ లాస్ట్ నుంచి సెకండ్ వన్ చూసారంటే, హౌ టు అప్లై ఫర్ మానిటైజేషన్ ఆన్ యూట్యూబ్ అని ఉంది. ఇక్కడ బబుల్ చూపిస్తున్నా చూడండి. ఇది హై వాల్యూమ్. హై వాల్యూమ్ అంటే ఎక్కువగా ఈ క్వశ్చన్‌ని ఆడియన్స్ సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఈ టాపిక్ పైన మనం వీడియో చెయ్యాలి. ఇలా మీడియం వాల్యూమ్, లో వాల్యూమ్, హై వాల్యూమ్ అని కదా. హై వాల్యూమ్ అంటే ఎక్కువ మంది చూస్తున్నారని అర్థం. ఓకేనా? ఆ టాపిక్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం. కాబట్టి అలా ఎక్కువ మంది సెర్చ్ చేసి దానిపైన మనము చేసాము అంటే మనకి ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతాయి. సో సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు, గ్రోత్ కూడా బాగుంటుందన్నమాట. సో అలానే బ్యాక్ వచ్చేయండి, ఇంకొకటి చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఏముందో. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూద్దాం. సో టాప్ సెర్చెస్లో ఏముందంటే ఎడిటింగ్ గురించి చూద్దాం. సో బెస్ట్ వీడియో ఎడిటింగ్. సో ఇక్కడ చూడండి. సో బెస్ట్ వీడియో ఎడిటింగ్ తెలుగు అని ఉంది కదా. సో ఇక్కడ సెర్చ్ ఆన్ యూట్యూబ్ పైన క్లిక్ చూడండి. వెరీ హై ఇంట్రెస్ట్, ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. సో ఇక్కడ యారో పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి బెస్ట్ వీడియో ఎడిటింగ్. సో క్వశ్చన్ ఒక్కటే, బెస్ట్ వీడియో ఎడిటింగ్ అనేది క్వశ్చన్ ఒక్కటే, బట్ సెర్చ్ చేసే విధానం చూడండి ఎన్ని రకాల. ఈజీ వీడియో ఎడిటింగ్, సింపుల్ వీడియో ఎడిటింగ్, ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. దాంట్లో మళ్ళీ ఎక్కువ మంది ఒకే క్వశ్చన్ ఎలా సెర్చ్ చేస్తున్నారు. హై వాల్యూమ్ ఉంది ఇక్కడ. హై వాల్యూమ్, లో వాల్యూమ్, మీడియం వాల్యూమ్. ఎప్పుడు కూడా హై వాల్యూమ్ ఉండే క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోండి, దానిపైనే వీడియో చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? చూడండి ఎన్ని రకాలుగా టైప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆడియన్స్ సెర్చ్ చేసే క్వశ్చన్స్. యూట్యూబ్ అన్ని గ్యాదర్ చేసి ఈ విధంగా అయితే ట్రెండ్స్లో ఇస్తుంది అన్నమాట. సో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అంటాం కదా, ఇవే అండి, ఇంకేది కాదు, ఇవే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా అన్నమాట చాలా వరకు. సో గ్రాఫిక్ డిజైన్, ఫుల్ కోర్స్ కూడా హై వాల్యూమ్ ఉంది. ఈ విధంగా చాలా వరకు అయితే అన్నీ కూడా ఆడియన్స్ సెర్చ్ చేసే టాపిక్స్ అనమాట. సో బ్యాక్ వచ్చేయండి, ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు అర్థం అవ్వడానికి. సో టాప్ యారో పైన క్లిక్ చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసారు అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి లైక్ థంబ్నెయిల్ గురించి చూడండి. సో యూట్యూబ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం సర్చ్ చూడండి, ఇది వెరీ హై ఇంట్రెస్టే. సో సర్చ్ ఆన్ యూట్యూబ్ పైన క్లిక్. ఇప్పుడు చూడండి దీంట్లో మళ్ళీ లో వాల్యూమ్, ఫస్ట్ అవి చూడండి. హై వాల్యూమ్ ఏది ఉంది ఇందులో. సో అన్నీ కూడా చాలా వరకు మీడియం, లో వాల్యూమ్ ఉన్నాయి కాబట్టి సో ఇందులో హై వాల్యూమ్ ఏది ఉందో చూడండి. సో చాలా వరకు అన్నీ కూడా దీంట్లో లైక్ హై వాల్యూమ్. సో స్టార్టింగ్ వన్ హై వాల్యూమ్ ఉంది చూడండి. సో హౌ టు మేక్ థంబ్నెయిల్స్ అనేసి ఈ విధంగా అయితే మీరు చూసారు అంటే చాలా వరకు మనకి ఖచ్చితంగా యూట్యూబ్లో వ్యూస్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయండి. ఓకేనా? సో మీరు వ్యూస్ రాలేదంటే ఎప్పుడు కూడా ట్రెండింగ్ టాపిక్ పైన కాన్సంట్రేట్. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు సో సొసైటీలోనే కాదు ఎక్కడా కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలనేసి చెప్తారు కదా. ట్రెండ్ అంటే ట్రెండింగ్ అనమాట. సో ఎవరైతే ఎక్కువగా మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళ ఖచ్చితంగా వ్యూస్ బాగుంటాయి, సబ్స్క్రైబర్స్ బాగుంటారు, గ్రోత్ బాగుంటుంది, డబ్బులు కూడా బాగుంటాయి కదా యూట్యూబ్లో. సో అందుకే మీరు కూడా జస్ట్ మీరు ఎలానో వీడియో చేయాలనుకుంటున్నారు, వీడియో చేయాలనుకునేటప్పుడు సో ట్రెండింగ్ టాపిక్ పైన చేయండి. సో ట్రెండింగ్ టాపిక్ ఏముంది. సో ఇవన్నీ కూడా ట్రెండింగ్ టాపిక్సే కదా, ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఏదైతే ఎక్కువ హై వాల్యూమ్ ఉందో ఆ హై వాల్యూమ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో దానిపైన ఒక వీడియో చేయండి, థంబ్నెయిల్స్ చేయండి, ఆటోమేటిక్గా అప్లోడ్ చేయండి. వ్యూస్ అనేది బాగా లైక్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? సో ఇదే అండి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ అనమాట వ్యూస్ రావడానికి. ఇక్కడ మళ్ళీ చూపిస్తుందండి హై వాల్యూమ్, లో వాల్యూమ్, మీడియం వాల్యూమ్ అనేసి అందులో. సో బెటర్ టు చూస్ ద హై వాల్యూమ్, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో అలానే హ్యాష్ ట్యాగ్స్, మీ వీడియోస్ ఇంకా వ్యూస్ బాగా రావాలంటే ఎస్సీఓ బాగా చేయండి. వీడియోస్కి ఎస్సీఓ బాగా చేశారంటే సో లైక్ ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెరుగుతాయి. ఎస్సీఓ ఎలా చేయాలనేది లైక్ నేను డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇస్తానండి. సో అదైతే అందరూ కూడా చూడండి. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి. లాస్ట్ వరకు ఎలానో వచ్చారు కదా, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.